హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం వల్ల పూర్తిగా నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. స్కిప్ చేయడం వల్ల మీకేమీ వీడియో అర్థం కాదు. కాబట్టి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే ఈ వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మాస్టర్ క్యామ్లో 2D డ్రాయింగ్ కానీ 3D డ్రాయింగ్ కానీ అలాగే ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ గంటను కూడా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి 2D డ్రాయింగ్ను కూడా చెక్ చేసుకుందాం. అందులోనూ డైమెన్షన్స్, మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకుని కలిసి వీడియోలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇక లేట్ ఎందుకు, ముందుకు వెళ్దాం. ఓకే, చూసారా ఫ్రెండ్స్? ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ని ఇగో ఇక్కడ చూపిస్తున్నాను. బ్రాకెట్ అనేది కదా, ఈ యొక్క 2D డ్రాయింగ్ని ఈరోజు స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. చూడండి, ఇది చూసి తర్వాత ఎలా వేస్తానో అది కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? ముందుగా ఇదొక వర్టికల్గా ఈ సర్కిల్ సెంటర్ టు ఈ సర్కిల్ సెంటర్కి ఎంత, ఇక్కడ 60, ఇక్కడ 60, మొత్తం 120. ఓకేనా? 120. తర్వాత ఈ సర్కిల్ టు ఈ సర్కిల్కి ఇక్కడ లెంత్ ఎంత, 46. ఓకేనా? ఇక్కడ 46, ఇక్కడ 46 ఎంత, 92. ఓకేనా? సో ఇక్కడ 120 ప్లస్ ఇక్కడ 92, ఒక సర్కిల్, ఒక బాక్స్ గీసుకుందాం. తర్వాత స్టెప్ బై స్టెప్గా ఈ యొక్క సర్కిల్ని గీసుకుందాం. ఓకే, ఏ డ్రాయింగ్ అయినా ఏ డిజైనింగ్ అయినా ముందుగా మనకు తెలియాల్సింది పక్క మెజర్మెంట్స్. ఈ యొక్క డ్రాఫ్టింగ్ మనకి మెజర్మెంట్స్, డ్రాయింగ్స్ చదవడం అర్థం కాకపోవడం రాకపోతే ఈ యొక్క డ్రాయింగ్ను వేయలేమన్నమాట. కాబట్టి వీటిని జాగ్రత్తగా గమనించాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వెళ్ళేది ఎందుకు, ముందుగా ఇదొక 20, ఇదొక 92 సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? వేర్ ఫ్రేమ్, రైట్ యాంగిల్, ఇక్కడ యాక్చర్ టు సెంటర్ వస్తుంది. సెంటర్ నుంచి మనకి ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది, సేమ్. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందో ఇక్కడ అంతే వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఇప్పుడు ఎంత మనకు కావాల్సింది, హైటు 60 ఎంత, 120 కదా, 120 ప్లస్ ఇక్కడ 46 ప్లస్ 46 ఎంత, 92. ఓకేనా? ఓకే, ఇప్పుడు జూమ్ చేసుకున్నాం. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈ యొక్క లైన్ని డిలీట్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం గీయాల్సింది నెక్స్ట్ స్టెప్ ఏంది, ఈ యొక్క సెంటర్తో ఈ సెంటర్ పాయింట్లో డయా 46, తర్వాత 62, డయా 46. నెక్స్ట్ది ఎంత, నెక్స్ట్ సర్కిల్ 62. ఓకే, చూసారు కదా? తర్వాత డయా 80. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క 3 సర్కిల్, ఈ యొక్క సర్కిల్, ఈ మిడిల్ సర్కిల్, ఈ కార్నర్ సర్కిల్, ఈ 3 సర్కిల్ గీసుకున్నాము ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, ఈ యొక్క మిడిల్ సర్కిల్ ఎంత, డయా 62 ఉంది కదా, ఈ సర్కిల్లో మనకి ఎన్ని చిన్న సర్కిల్ కావాలి, 1 2 3 4
5 6 ఈ 6 సర్కిల్ ఇక్కడ డయామీటర్ 62లో కావాలి. ఓకేనా, రౌండ్లోన. అప్పుడు మనం ఏం చేయాలంటే సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆటో కర్సర్లోకి వెళ్ళి కోఆర్డినేట్లోకి, తర్వాత ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఎంత డయామీటర్ 10 6 హోల్స్. ఓకే, డయామీటర్ 10. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేషన్ చేసుకోవాలన్నమాట. సో రొటేషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎన్ని కావాల్సింది, 6 సర్కిల్ కావాలి. అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మనకి కావాల్సింది ఎన్ని, 5. ఇది ఏ డిగ్రీస్లో ఉంది, 90 డిగ్రీస్లో ఉంది కాబట్టి 90 డిగ్రీస్లో ఇక్కడ సెలెక్షన్ చేసామంటే 4 వస్తాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూడండి, 90 డిగ్రీస్ వేసినాం కాబట్టి 4 సర్కిల్ వచ్చినాయి. కానీ మనకు కావాల్సింది ఎన్ని, 6 కదా. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే 60 డిగ్రీస్. ఓకేనా, చూసారు గురించి ఇక్కడ 60 డిగ్రీస్ వేసాం కాబట్టి మనకు ఒక సర్కిల్లో 360 డిగ్రీస్లో 6 హోల్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక పైన టాప్లో ID 22, తర్వాత OD సర్కిల్ రేడియస్ 18. ఓకేనా, ఇక్కడ సేమ్ టు అనమాట. ఇక్కడ ID 22, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ సర్కిల్, రేడియస్ 18, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. ఓకేనా, నెక్స్ట్ ఎంత, సర్కిల్ 22. ఇక్కడ 22 మనకి ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 సార్లు కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయాలి. కాబట్టి మనకు అలా చేయకుండా ఇక్కడ లాక్ వేసుకున్నాం అనుకో ఏం డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు 22 అయిపోయింది కదా. నెక్స్ట్ రేడియస్ ఎంత, 18. ఓకేనా, సేమ్ ఇక్కడ మనం లాక్ అయింది, ఆటోమేటిక్ లాక్ అయింది కాబట్టి ఏం డిస్టర్బెన్స్ కాకుండా అలానే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఈ యొక్క 2 సర్కిల్ అయిపోయినాయి. ఇక్కడ ID 16, OD 15, రేడియస్ 16. ఓకేనా, ఎంత, డయామీటర్ 16 ప్లస్ రేడియస్ ఎంత, 16. 16 రేడియస్ 15. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ ఎంత ఉంది, రేడియస్ గీయాలి. ఈ రేడియస్ ఎంత ఉంది, ఇక్కడ ఉంది కదా, ఈ రేడియస్ ఎంత, 100 రేడియస్ని ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ గీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రేడియస్ అంటే ఇక్కడ ఫిల్లెట్లోకి వెళ్ళి ఇక్కడ రేడియస్ అని ఉంది కదా, రేడియస్ ఎంత, 100 కదా. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ని సెలెక్షన్ చేసుకోవాలన్నా చాలా వస్తాయి అన్నమాట, చాలా ఎక్కువగా వస్తాయి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. మనకి ఇందులో ఏవి కావాలో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకేనా, సో మనకి కావాల్సింది ఇది, ఈ సర్కిల్ కాబట్టి ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బాగా గమనించారా, ఇక్కడ సర్కిల్కి మొత్తం పూర్తిగా కనబడుతుంది, ఇక్కడ కట్ అయింది, ఇక్కడ కూడా కనబడుతుంది, ఇదంతా కట్ అయింది మీతో సర్కిల్. కాబట్టి ఈ యొక్క సర్కిల్ ఇలా కట్ కాకుండా డిలీట్ కాకుండా ఉండాలని కాదంటే ఇక్కడ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ అని ఉంది కదా, ఆ సెట్టింగ్స్లో ట్రైమ్ ఎంటిటీస్ అనే ఆప్షన్ని ఆల్రెడీ క్లిక్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేయాలి. అలా చేయడం ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తాయి కదా. సో ట్రిమ్ అయినట్టు ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చాయి. ఇవి సెలెక్ట్ అయిందనుకో మళ్ళీ పోతాయి. కాబట్టి దీన్ని ఆఫ్ చేసి రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. మరి ఇప్పుడు
నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ 8, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ రేడియస్ 8 ఉందే. సో ఇప్పుడు వీటన్నిటికీ రేడియస్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ 4 ప్లేస్లో రేడియస్ 8. ఓకే, నెక్స్ట్ రేడియస్ 8. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, చూశారు కదా, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. సో 4 కదా, 1 2 3 4. ఓకేనా, రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో వచ్చేసింది కదా ఫ్రెండ్స్, చేసాం కదా. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు మనకి అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకేనా, సో ఆల్మోస్ట్ మొత్తం డ్రాయింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం. ఓకేనా, సో మనం ముందుగా లైన్లు తీసుకున్నాం కదా, రెఫరెన్స్ లైన్లు, ఈ యొక్క లైన్ని డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ట్రిమ్, ఈ డివైడ్ అయింది కదా, ఈ డివైడ్ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకుని కలిసి ఇవి మనకి ఏవి కావాలో వాటన్నిటిని డిలీట్ చేసి రిమూవ్ చేసుకోవాలన్నమాట, ట్రిమ్. ఓకేనా, సారీ, ఇప్పుడు డివైడ్లోకి వెళ్ళి ఇప్పుడు మాకు ఏవి అవసరం లేదో వాటన్నిటిని ట్రిమ్ చేసుకుందాం. సో ఇక్కడ అవసరం లేదు, ఇది సేమ్ ఈ కాలం ఇది. నెక్స్ట్ ఓకే, ఇలా మనకి సెలెక్షన్ కాకుండా జస్ట్ ఇట్లా డ్రా చేసి గీసినా కూడా ట్రిమ్లు అయిపోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ లైన్లు మనకు అవసరం లేదు కాబట్టి 1 2 3 3 అండ్ ఇది ఈ సర్కిల్ తీసుకొని డిలీట్ చేసేసుకోవాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ సింపుల్గా ఎలా గీసానో స్టెప్ బై స్టెప్గా. మళ్ళీ ఇందులో ఒకసారి ఏమైనా మర్చిపోయామో ఒకసారి స్టెప్ బై స్టెప్గా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా పూర్తిగా గీసేసి ఇందులో ఏం మిస్ అవ్వకుండా డ్రాయింగ్ గీసాం కాబట్టి ఇందులో ఇది కరెక్ట్గా ఉందో లేదో తప్పుగా ఉందో ఒకసారి డైమెన్షన్స్ మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి స్మార్ట్ డైమెన్షన్స్, సారీ ఇక్కడ లెవెల్స్లోన ఇది ఫస్ట్ ఇది మనము వేర్ ఫ్రేమ్ కదా, వేర్ ఫ్రేమ్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ లెవెల్ 2. లెవెల్ 2లోనే మనం ఇది కావాల్సింది మనకు డ్రాఫ్టింగ్. ఓకే, డ్రాఫ్టింగ్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ని చెక్ చేసుకుందాం. డ్రాఫ్టింగ్లోకి వెళ్ళి స్మార్ట్ డైమెన్షన్స్. ఓకే, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 60, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ 46. ఓకే, ఈ సర్కిల్ 22 కదా మనకు, ఈ సర్కిల్ సేమ్ 22. ఓకే, నెక్స్ట్ రేడియస్ 8. ఓకే, తర్వాత డయామీటర్ 10, తర్వాత 16 15, డయామీటర్ 22 కదా ఇది. ఓకే,
నెక్స్ట్ హండ్రెడ్, రేడియస్ 40 అంటే రేడియస్కి సారీ రేడియస్ 40 అని కాదంటే అప్పుడు డయామీటర్ ఎంత అవుతుంది, 80 అవుతుందంట. ఈ సర్కిల్ టు ఈ సర్కిల్, మీకు అలా కాకుండా ఇంకోసారి స్మార్ట్ డైమెన్షన్స్కి వెళ్ళి ఈ సర్కిల్ ఉంది, రేడియస్ 40. ఓకే, రేడియస్ 40 అన్నప్పుడు డయామీటర్ ఎంత అవుతుంది, సారీ నెక్స్ట్ అది అయిపోయి ఆల్రెడీ అది గీసేసాం కదా. నెక్స్ట్ ఈ సర్కిల్ ఎంత 62, నెక్స్ట్ 46. ఓకే, ఓకే చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఈ యొక్క డైమెన్షన్స్ అన్ని కలర్ మార్చేసుకుందాం. కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకొని వాటిని కలర్ని చేంజ్ చేసుకుందాం. ఓకేనా, ఓకే ఇప్పుడు డ్రాఫ్ట్ని చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు అలాగే ఈ యొక్క డ్రాఫ్ట్ని వేర్ ఫ్రేమ్ను కూడా థిక్నెస్ని పెంచి మనకి చిన్నగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క దీని థిక్నెస్ కూడా కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనకి మంచి ఈ యొక్క ఫిగర్ మంచిగా కనబడాలనుకుంటే ఇక్కడ లైన్ విడ్త్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేసుకొని వీటిలో సైజుని పెంచుకోవాలన్నమాట. సైజుని పెంచుకొని ఈ యొక్క దీని యొక్క కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ కంట్రోల్ ఏ వెళ్ళి సో మనకి ఏ కలర్ కావాలో ఇలా సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది రిఫరెన్స్ లైన్ కాబట్టి దీన్ని కూడా సేమ్ అయిగా ఇది థిక్నెస్ తక్కువ పెంచుకుందాం. అలాగే ఈ యొక్క రెఫరెన్స్ సర్కిల్ కాబట్టి ఈ యొక్క రెఫరెన్స్ లైన్ ఇచ్చేద్దాం దానికి. లేదు దీనికి సపరేట్గా దీనికి ఒక కలర్ ఇస్తామంటే ఈ యొక్క కలర్ కూడా మార్చుకోవచ్చు దానికి. ఓకే, ఇలా చూశారు కదా. ఓకే, ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు ఒక 2D డ్రాయింగ్ని స్టెప్ బై స్టెప్గా ఎలా నేర్చుకున్నారో, వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కానివి ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసము ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే ఈ యొక్క వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి డ్రాయింగ్ కానీ మోడలింగ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అనేక మందికి ఈ యొక్క తెలుగులో వీడియో తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇతరులకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.